మీరు ఆలోచించండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 విడతల్లో కలిపి 72 కదా 71 73% పీఆర్సీ ఇచ్చి చరిత్ర సృష్టించారు కేసీఆర్ గారు. 73% పీఆర్సీ వచ్చింది 2 విడతల్లో. కానీ దురదృష్టం ఏంటంటే పీఆర్సీ గడువైపోయినా ఇప్పటి వరకు దాని గురించి ప్రస్తావన లేదు. అరే పీఆర్సీ ఇవ్వపోతే ఆ డిఏలన్నీ ఇవ్వవే బాబు అంటే ఆ డిఏల గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మరి డబ్బులు లేవా? ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఏమంటుండు, 1,00,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తా అంటుండు, 40,000 కోట్లతో మెట్రో రైలు అభివృద్ధి చేస్తా అంటుండు, 1,000 కోట్లు పెట్టి 4th సిటీ కడతా, 4th సిటీకి 6 లైన్ రోడ్లు వేస్తా, 4th సిటీకి ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైలు వేస్తా అంటుండు. నీ 4th సిటీకి డబ్బులుంటాయి, మూసి సుందరీకరణకు డబ్బులుంటాయి, మెట్రో రైలుకు డబ్బులుంటాయి, మరి మా ఉద్యోగుల డిఏకి ఎందుకు డబ్బులుండయి? మా రిటైర్డ్ ఉద్యోగుల డబ్బులు ఇవ్వడానికి నీకు చేతులు ఎందుకు రావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. డబ్బులు లేకపోతే 1,00,000 కోట్లతో మూసి సుందరీకరణ అవసరమా నీకు? పైసలు ఉంటేనే కదా నువ్వు 1,00,000 కోట్లతో మూసి సుందరీకరణకు పెట్టినావు. వరల్డ్ బ్యాంక్కి వెళ్ళి తెస్తా, కేంద్రంకి వెళ్ళి తెస్తా. మొన్నేం చేసిండు, టిఎస్ఐఐసి మన భూములు గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ఉంటే 10,000 కోట్లు బ్యాంకులో కుదబెట్టి తెచ్చింది. 400 ఎకరాలు కుదబెట్టి 10,000 కోట్లు తెచ్చింది. ఎవరికి ఇస్తుండ్రు ఆ 10,000 కోట్లు? బడా బడా కాంట్రాక్టర్లకు 8%, 10% తీసుకొని బిల్లులు ఇస్తా ఉన్నారు. పాపం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులపై లైన్లో నిలబడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళకి రావాల్సిన జీపీఎఫ్ అడ్వాన్సులు 5 లక్షలకు 10 లక్షలకు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా. లాస్ట్కు ఉద్యోగస్తులు కూడా ఇవాళ ఏడికి వచ్చిందంటే 8% ఇస్తేనే ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్లు వచ్చే పరిస్థితి వచ్చింది. 8% గవర్నమెంట్, ఇది 10% గవర్నమెంట్ అయిపోయింది. బిల్లు రావాలంటే ఉద్యోగులు కూడా 8%, 10% ఇవ్వాలంటే ఇది ఎక్కడి ప్రభుత్వం? అసలు కొత్తగా వింటున్నాం మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ 10 ఏళ్ల తెలంగాణ పాలనలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. మరి గతంలోనే పీఆర్సీ కమిషన్ కేసీఆర్ గారు వేసిండ్రు, 5% ఐఆర్ ఇచ్చిండ్రు. రిపోర్ట్ రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం. 2 సార్లు కూడా, ఒకసారి 41, ఒకసారి 32, 73% పీఆర్సీ వచ్చింది. ఈసారి కూడా మంచి పీఆర్సీ ఇవ్వాలి అనేదే ముఖ్యమంత్రి గారికి ఉండే. ఎప్పుడైనా మీరు చూసారు కేసీఆర్ గారు మాట్లాడితే నాది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనే మాట్లాడింది తప్ప ఏ రోజు ఉద్యోగస్తులను తక్కువ చేయలేదు. మంచి గౌరవం ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఏసీబీ కేసులు అవుతున్నాయి, ఎంతమంది ఉద్యోగస్తులను వేధిస్తున్నారు. నిన్న ఒక మహిళా కలెక్టర్ను పట్టుకొని ఏ రకంగా మంత్రి ఎంత అహంకారంగా ఒక మహిళా కలెక్టర్ పట్ల ఎంత దురుసుగా వ్యవహరించిండో మనం కలెక్టరేట్లో కరీంనగర్లో చూశాం. ఈ రకంగా ఉద్యోగస్తులను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. బట్ ఏది ఏమైనా తప్పకుండా మీ పక్షాన ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను తప్పకుండా మాట్లాడతా. గట్టిగా మీ సమస్యలపైన ప్రభుత్వాన్ని కూడా నిలదీయడం కూడా జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే న్యాయబద్ధంగా డిఏ అనేది ఉద్యోగస్తుల హక్కు. మళ్ళీ ఇప్పుడు జనవరి వస్తే ఇంకో డిఏ వస్తుంది, కొత్త డిఏ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. బహుశా కేంద్ర ప్రభుత్వం నిన్న పీఆర్సీ కూడా ప్రకటించింది విత్ డేట్. ఏ డేట్ నుంచి ఇవ్వబోతున్నామో కూడా స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్రంలో డేటు లేదు, దశ లేదు, దిశ లేదు, ఒక డైరెక్షన్ లెస్ గా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బట్ రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే ఉద్యోగస్తులు ఉత్సాహంగా పనిచేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలకు మంచి సేవలు దొరుకుతాయి. ఉద్యోగస్తులు ఉల్లాసంగా ఉండాలి. ఉద్యోగస్తుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి అవసరం నిజంగా ఎంతైనా ఉంది.